తన కోసం ఎంతో ప్రేమతో కొన్నాను. అది నా దగ్గర ఆ డబ్బు లేకపోయినా ఎలా కొన్నానో తెలుసా? నేను పుట్టినప్పుడు నా మీద ప్రేమతో మా అమ్మ నాకు ఆ గొలుసు చేయించింది. ఆ గొలుసు అంటే నాకెంతో ప్రాణం. అంత ప్రాణంగా చూసుకున్న ఆ గొలుసుని మా ప్రేమ గుర్తుగా, ప్రేమ కానుకగా పద్మకిద్దామనుకున్నాను. అలా అనుకొని దాన్ని పాపిడి బిల్లగా మార్చాను. కానీ ఏం చేస్తాం, నా అదృష్టం ఇలా ఉంది. శామ్, నువ్వు నాకు సహాయం చేస్తావా? నీ ప్రేమని గెలిపించడం కోసం నేనేదైనా చేస్తాను. ఆఫ్టర్ ఆల్ సహాయం చేయలేనా? చెప్పు, ఏం చేయమంటావు? ఇదిగో ఈ పాపిడి బిల్ల తీసుకెళ్ళి పద్మకి నా కానుకగా ఇవ్వగలవా? వావ్, సో బ్యూటిఫుల్. కానీ నేనివ్వను. ఏ? నాకేం పని? ఇలా అంటే ఎలా శామ్? ఈ పాపిడి బిల్ల పద్మ చేతికి ఎలా వస్తుంది? ఎలా ఏంటి? నువ్వే ఇస్తావు. మళ్ళీ మొదటికే వచ్చావు. నా వల్ల కాదని చెప్పాను కదా. అవుతుంది. కుదరదు శామ్. కుదురుతుంది. అది కాదు శామ్. శ్రీనివాస్ అన్నయ్య, ప్రేమగా ఇచ్చేది ఏదైనా డైరెక్ట్గా మన చేతులతోనే ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ as రియల్ లవ్. నాకు అవకాశం లేదు కదా. ఆ అవకాశం నేను కల్పిస్తాను కదా. నేనున్నాను కదా. నేను పద్మావతిని తీసుకొస్తాను. అప్పుడిచ్చేయి. అంతమందిలో మా ఇద్దరిని ఎలా కలుపుతావు? ఈవినింగ్ ఫంక్షన్కి అందరూ వస్తున్నారు. ఎవరి హడావిడిలో వాళ్ళుంటారు. అప్పుడు ఎవ్వరికి తెలియకుండా పద్మావతిని నేను బయటకు తీసుకొస్తా. అక్కడికి నువ్వు వచ్చి ఈ ప్రేమ కానుక పద్మావతినికివ్వు. కుదరదు శామ్. ఎందుకు కుదరదు? Where there is a will, there is a way. పద్మావతిని తీసుకొచ్చే బాధ్యత నాది. ఈ పాపిడి బిల్ల ఇచ్చే బాధ్యత నీది. సరేనా? రెడీగా ఉండు. ఓకే? యాదగిరి, కాఫీ తెస్తున్నావు అల్లుడు గారికి? తెస్తున్నానమ్మా. పద్మకి ప్రేమ కానుకగా పాపిడి బిళ్ళ తీసుకొచ్చావా? అది నీ చేతుల మీదుగా ప్రియురాలికివ్వాలనుకుంటున్నావా? ఎలా ఇస్తావో నేను చూస్తాగా. ఈ పట్టీలు శ్యామ్ కళ్ళకి చాలా బాగుంటాయి. ఇంతకీ పీచు మిఠాయి ఎక్కడుందో? పద్మావతిని శ్రీనివాస్ని ఒకచోట మీట్ చేయించాలి. పద్మావతిని ఏమైనట్టు? అసలు ఎక్కడుంది?
వాళ్ళిద్దరిని కలిపితే శ్రీనివాస్ పద్మావతికి పాపిడి బిల్ల పెడతాడు. అసలు ఎక్కడుంది? ఈ శామ్ పద్మావతిని శ్రీనివాస్ని కలపడానికి, శ్రీనివాస్ చేత పద్మావతికి పాపిడి బిళ్ళ పెట్టించడానికి తెగ ట్రై చేస్తుంది. అది జరగనివ్వకూడదు. చేదు కాఫీ. వాట్ ఇస్ దిస్? నేను అదే అడుగుతున్నాను, ఏంటిది? ఎవరైనా ముందుకి నడుస్తారు, నువ్వేంటి వెనకకి నడుస్తున్నావు? హలో, నువ్వు అలాగే నడుస్తున్నావుగా. ఓహో, నేను అలా నడుస్తున్నానని చూసి కావాలని డాష్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నావా? ఏయ్, అదేం కాదు, నేను అలాగే నడవట్లేదు. కాదేంటి కాదు, నీ అంబిషన్ అదే. నాకేం అవసరం లేదు, అలాంటి మెంటాలిటీ కాదు నాది. ఆహాహా, మీ మగవాళ్ళంతా ఇలాగే చెప్తారు. ఆడపిల్ల అందంగా కనిపిస్తే చాలు ఇలాగే ట్రిక్స్ ప్లే చేస్తారు. అంటే నువ్వు అందంగా ఉంటావని నువ్వే డిసైడ్ చేసుకున్నావా? వాట్ యు మీన్? అంటే నేను అందంగా లేననా? ఎప్పటికప్పుడు నువ్వు అనుకోవటమే కానీ బయట వాళ్ళు ఎవరు చెప్పలేదు కదా. అయినా మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం ఫీల్ అవుతున్నారో అని పట్టించుకోకుండా గలగలగల మాట్లాడేస్తా. ఇప్పుడేమో ఎదురుగా ఎవరు వస్తున్నారో చూసుకోకుండా దిక్కులు చూసుకుంటూ డాష్ ఇచ్చావు. అసలేంటి నీ ఉద్దేశం? నువ్వు మారవా? లైఫ్ లాంగ్ నువ్వు ఇంతేనా? అసలు నువ్వు ఇటెందుకు వచ్చావు? అటు వెళ్ళొచ్చు కదా. ఇది మరీ బాగుంది. నా దారికి అడ్డం వచ్చింది నువ్వు. నో, నువ్వే నా వెక్కి ఆపోజిట్ గా వచ్చావు. కుక్కతో ఒక వంకర అని. వాట్? ఏంటి మళ్ళీ చెప్పు. ఏం లేదులే. నో నో, నువ్వేదో అన్నావు. ఏం లేదులే కానీ నేను నీకోసం ఒకటి తీసుకొచ్చాను. నో, డోంట్ చేంజ్ ది టాపిక్. నువ్వేదో అన్నావు. ఏమన్నావు? టెల్ మీ. ఇప్పుడు ఇది నీకు కావాలా వద్దా? వాట్ ఈస్ దిస్? ఓపెన్ చేసి చూడు. వావ్, ఇవి నా కోసమే తీసుకొచ్చావా? అవును, నాకెందుకు? పిల్లి మెళ్ళలో గంటలా ఉంటుందని. గంట అంటే? ఏం లేదులే, నీకు చెప్పిన అర్థం కాదు కానీ ముందవి నచ్చాయో లేదో చెప్పు. ఇప్పుడు నా కాళ్ళకి పట్టీలు చూస్తే తర్వాత నువ్వే పెట్టుకోమని చేదు కాఫీ వెళ్ళిపోతాడు. ఎలాగైనా ఈ చేదు కాఫీతో పట్టెలు పెట్టించుకోవాలి. ఏం చేయాలి? ఏంటి అలా చూస్తున్నావు? అది అది ఆ?
ఏం పని పాట లేదా? వాట్? అదేంటి అంత మాట అనేసావు? మరేంటి పెళ్లి కాని ఆడపిల్లలకి ఇలా పట్టెలు తేడా ఏంటి? బాగుందిలే. అభిమానంతో ఏదో తీసుకొచ్చిస్తే ఇలా అంటావా? అభిమానమా? ఎలాంటి అభిమానం? ఆ, ఆ, అభిమానం అంటే అభిమానం అంతే. అదే ఎలాంటి అభిమానం? స్నేహమా, ప్రేమ, బంధమా, అనుబంధమా, ఆత్మీయత, ఆప్యాయత? చాటర్ బాక్స్ నీ కోసం స్పెషల్ గా తీసుకొచ్చాను. తీసుకుంటే తీసుకో, లేకపోతే లేకపోతే రిటర్న్ ఇచ్చేస్తాను. నిజంగా ఇచ్చేస్తావా? నో డౌట్. ఆగాగు. సర్లే, అభిమానంతో తీసుకొచ్చావు కదా, తీసుకుంటాలే. ఇప్పుడు దీంతో ఏం చేయాలి? అది కూడా చెప్పాలా? అంటే తల మీద పెట్టుకోవాలా, చౌకి తగిలించుకోవాలా, లేక నడుంకి కట్టుకోవాలా? చెప్పు చేదు కాఫీ. గొంతు కట్టుకో. కట్టుకో. ఇట్స్ టూ స్మాల్. చిన్నగా ఉంది కదా, ఎలా పెట్టుకుంటారు? పీచు మిఠాయ్, వీటిని కాళ్ల పట్టీలు అంటారు. ఐ కెన్ అండర్స్టాండ్ నౌ. వీటిని కాళ్ళకి చుట్టుకోవాలి. am I right? అబ్బా, ఏం పద ప్రయోగం! కాళ్లకు చుట్టుకోవటం కాదమ్మా, పెట్టుకోవాలి. ఎలా? ఇటివ్వు. కంగారు పడు, ఇవ్వు. ఏయ్, కూర్చో. కూర్చో. కూర్చున్నా. నీ పాదములు తీసి అక్కడ పెట్టు. పదములు? యు మీన్ మై ఫీట్? పెట్టు. అబ్బబ్బబ్బా, వీళ్ళిద్దరిని చూడ్డానికి నా 2 కళ్ళు చాలడం లేదు. పోనీ నా 2 కళ్ళు కూడా ఏమన్నా? నీ కళ్ళు పడ్డాయా? అయితే దిష్టి తీయాల్సిందే. సెంటిమెంట్స్ ఎక్కువ. వారిని అంత మాట నేసిందేంటి? అడిగి మరీ తిట్టించుకోవడం అంటే ఇదేనేమో. ఇలాంటి బ్యాడ్ ఎమోషన్తో లోపలికి వెళ్తాం, బయటికే కరెక్ట్. ఎలా ఉన్నాయి? వావ్, ఇవి నా కాళ్ళకి చాలా బాగున్నాయి కదూ. వావ్, రియల్లీ వండర్ఫుల్. ఇవి నా కాళ్ళకి చాలా బాగున్నాయి కదూ. అవునవును, నీ కాళ్ళకి అందం వచ్చింది, ఇంట్లో వాళ్ళకు కూడా ఆనందంగా ఉంటుంది. అదేంటి, నేను ఇవి కాళ్ళకి పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళందరూ ఆనందంగా ఉండడం ఏంటి? నువ్వు ఈ పట్టీలు పెట్టుకొని నడిచావనుకో, ఘల్ 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 అని సౌండ్ వస్తుంది. సో నువ్వు వస్తున్నావని ఇంట్లో అందరికీ తెలుస్తుంది. వాళ్ళ దరిదాపుల్లో లేకుండా ప్రమాదం నుంచి బయటపడతారు. ఇందాక నువ్వు నాకు వచ్చి డాష్ ఇచ్చా చూసావా, అలాంటి యాక్సిడెంట్స్ కూడా జరగకుండా ఉంటాయి. సో ఈ పట్టీలు నా మీద అభిమానంతో తేలేదన్నమాట. అందరికీ ఎక్కడ డాష్ ఇస్తానన్న భయంతో తెచ్చావు, అంతేనా? అదేం కాదు, నీ కాళ్ళకి ఆ పట్టీలు బాగుంటాయనే తీసుకొచ్చా.
పట్టెల విషయంలో పడి పాపిడి బిళ్ళ సంగతే మర్చిపోయాను. ఈ పద్మావతిని ఎక్కడుందో. ఎంత బాగా రాస్తుందో కదా. పద్మావతిని శ్రీనివాసని కలుపుదాం. పద్మావతికి శ్రీనివాసని చేత పాపిడి బిళ్ళ పెట్టిద్దాం అనుకుంటే పద్మావతిని ఇక్కడ చాలా బిజీగా ఉంది. ఇప్పుడు ఎలా? తప్పదు. ఐ హావ్ టు వెయిట్. పెద్దత్త, వచ్చిందా అడుగు. ఇలా కాళ్ళకి పసుపందుకు రాయిస్తారు? అదా భలేదాని శామ్, నీకు తెలీదా? అవునులే, అమెరికాలో పుట్టి పెరిగిందానివి, నీకు ఇవన్నీ ఏం తెలుస్తాయి? ఈ నీళ్ళు కూడా ఎందుకక్కా? అడిగిందిగా, దానికి చెప్పొచ్చుగా. మరేం లేసా, వీళ్ళంతా బయట నుంచి వచ్చారు కదా, కాళ్ళకి క్రిమికీటకాలు ఏవైనా అంటుంటాయి కదా, ఇలా పసుపు రాస్తే అవి కాస్త పారిపోతాయని. యాంటీబయాటిక్ కదా. అదేం కాదు. మరేంటో పద్మ చేత ఇలా ముత్తైదులకి పసుపు రాయిస్తే కాళ్ళకి పసుపు తాడు పుట్టుకుని తెక్కకుండా ఉంటుంది అని. చిన్నత, పెద్దత, యు బోత్ ఆర్ రాంగ్. అసలు అర్థం అది కాదు. కెన్ ఐ టెల్ యూ? ముత్తైదుల కాళ్ళకి పెళ్లి కాని ఆడపిల్లల చేత ఇలా పసుపు రాయిస్తే నిండు నూరేళ్లు పసుపు కుంకుమతో 5వ తనంతో ఆనందంగా ఉండమని దీవిస్తారు కాబట్టి. దీని వెనుక ఇంత అర్థం ఉందా శామ్? అంతేకాదత్త, సుమంగళి భాగ్యం కలుగుతుందని మా మామ్ చెప్పింది. అక్క, నా కోడలు అమెరికా నుంచి వచ్చినా నీకు తెలియని మనకి తెలియని ఎన్నో విషయాలు తెలుసు. నిన్ననుకో, నన్నెందుకు కలుపుతావు? నువ్వు చెప్పలేకపోయావు. ఏదో ఆ పిల్లతో కాస్త చెప్పనిద్దామని. చెప్పనిచ్చావేంటి? సర్లే పద్మ, పసుపు రాయటం అయిపోయిందిగా. సరే, పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంది గాని నువ్వు రామ్మా. ఈ అక్షింతలు తీసుకొని మా పద్మకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా శుభ్రంగా పెళ్లి జరగాలని ఆశీర్వదించండి. పద్మ, ఆశీర్వాదం తీసుకో. తీసుకో. తీసుకో పద్మ. వెళ్ళు. ఏంటి ఆలోచిస్తున్నావు? తీసుకో. వెళ్ళు పద్మా. పద్మ, ఎక్కడికి? నానమ్మ, నానమ్మ, అక్షంతలు వేసి నన్ను ఆశీర్వదించు. నానమ్మ, నన్ను ఆశీర్వదించు. అలా చూస్తావేంటి నానమ్మ? ఆ రోజు పసుపు దంచమంటే అది ఇంకెవరికో ఇచ్చావు. నీతో వాదించడం తప్పని నేను ఊరుకున్నాను. కానీ అక్షంతలు వేసి దీవించడానికి అభ్యంతరం ఏంటి? ఈ ఇంటి పెద్దగా నా క్షేమాన్ని కోరేదానివిగా ముందు నువ్వే నన్ను దీవించాలి. ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా నేను వినను నాయనమ్మా. నన్ను ఆశీర్వదించు. నీ దీవెనలే నాకు శ్రీరామ రక్ష. నువ్వు వేసే ఈ 4 అక్షంతలే 4 కాలాల పాటు నన్ను సంతోషంగా ఉంచుతాయి. ఆ సంతోషం అలాగే ఉండాలంటే ఈ అక్షంతలు వేసి ఆశీర్వదించు నాయనమ్మా. అక్షింతలియమ్మా.
ఇలాగే నవ్వుతూ కలకాలం సంతోషంగా ఉండాలమ్మా నువ్వు. ఏయ్, నాయనమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం అయిపోయిందిగా, ఇక ముత్తైదుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంది కానీ రా పద్మా. వెళ్ళమ్మా, వెళ్ళి ముత్తైదువుల ఆశీర్వాదం తీసుకో.